రాంగ్ ఫుట్వేర్ వాడటం వల్ల మడాలే కాదు మోకాళ్ళు మరియు నడుము కూడా దెబ్బతింటాయి. సో సరైన ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్, మార్కెట్లో చాలా రకాల ఫుట్వేర్లు ఉన్నాయి. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు ఏ ఫుట్వేర్కి ఏ ర్యాంకింగ్ ఇస్తారు? ఓకే దెన్ లెట్స్ ర్యాంక్ ఫుట్వేర్. సార్, ఫ్లిప్ ఫ్లాప్స్ సోల్ ఫ్లాట్గా ఉంటుంది, కుషనింగ్ ఏమీ ఉండదు, సో 3 out of 10. సార్, క్రాక్స్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి, కానీ లైట్ రైడ్ అని ఒక మోడల్ ఉంటుంది, దాంట్లో కుషనింగ్ అండ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, సో 7 out of 10. మరి స్కెచర్స్ అయితే? స్కెచెస్లో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, కానీ కొన్నిట్లో హీల్ హైట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఎక్లీస్ టెండాన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఐ విల్ గో విత్ 8 out of 10. ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ వాడే ఫార్మల్ లెదర్ షూస్? హార్డ్ సోల్, ఫ్లాట్ సోల్, మోర్ దాన్ 1 hour అయితే కంఫర్ట్ ఉండదు, సో ఐ విల్ గో విత్ 3 out of 10. బర్కిన్స్టాక్ మన ఫుట్కి కానీ సోల్కి కానీ హార్డ్గా ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా అంతగా ఏమీ ఉండదు, సో 5 to 6 out of 10. సార్, మరి నేను వాడే స్నీకర్స్ అయితే? స్నీకర్స్ కూడా హార్డ్గా ఉంటాయి, కుషనింగ్ ఏమీ ఉండదు, ఫ్లాట్ సోల్ ఉంటుంది, సో 5 out of 10. మరి స్పోర్ట్స్ షూస్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, ప్లస్ పర్పస్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్ ఉన్నాయి, బట్ ఇన్ జనరల్గా చెప్పాలి అని అంటే 9 out of 10. మరి ఆడవాళ్ళ ఫేవరెట్ హై హీల్స్ ఇస్ ఎ బిగ్ నో, సో 0 out of 10. యాంకిల్ స్టెబిలిటీ ఉండదు, ప్లస్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వన్స్ ఇన్ ఏ వైల్ పార్టీకి వేసుకుంటానంటే ఓకే.